తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలైన రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు 4 దశాబ్దాల తర్వాత కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలైన మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు 2 దశాబ్దాల తర్వాత వీరు కూడా కలిసి ఒక సినిమా చేస్తున్నారు. సో ఈ 2 ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఈ విధంగా కలిసి నటించడం వారి అభిమానులకి ఎంతగానో నచ్చేసింది. అభిమానులు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని కూడా చేరారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకే 2 కళలా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు కూడా కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా ఆశలు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు కలిశారు. మన దగ్గర కూడా కలిస్తే బాగుంటుందని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. సో మనకు తెలిసిందే అక్కడ కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు వీళ్ళిద్దరికి ఎంత క్రేజ్ ఉందో, ఓవరాల్ గా ఒక తమిళ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో వీళ్ళకి భారీ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళని ప్రతి ఇండస్ట్రీ కూడా వాళ్ళ సొంత హీరో అన్నట్టుగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాలన్నీ ఒక తమిళ్లోనే కాదు హిందీలో, టాలీవుడ్ లో అన్ని లాంగ్వేజ్ లో కూడా ఆడుతూ ఉంటాయి. సో వీళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ భారీ రేంజ్ లో కూడా ఉంది. సో అటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు, సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ గారు డైరెక్టర్ గా ఉండబోతున్నారు. అనిరుద్ రవిచందర్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించి ఒక వీడియో కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది. అది విపరీతంగా అందరినీ ఆకట్టుకుంటుంది. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇప్పుడు భారీ అంచనాలు కూడా ఏర్పాటై ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించిన రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో వీళ్ళ లుక్స్ కూడా అదిరిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ సినిమా కోసం ఒక్క తమిళ ఇండస్ట్రీ కాదు, ఓవరాల్ ఇండియా ఇండస్ట్రీ మొత్తం కూడా వెయిట్ చేస్తుంది. అన్ని ఇండస్ట్రీలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు వీళ్ళు కూడా 20 సంవత్సరాల తర్వాత పేట్రియాటిక్ అని చెప్పేసి ఒక సినిమా చేస్తున్నారు కలిసి. సో గతంలో అటు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కలిసి సినిమాలు గతంలో చేశారు దాదాపు 47 సంవత్సరాల క్రితం. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తెర మీద కనిపించడంతో అభిమానుల్లో కోలాహలం, సంతోషం అనేది ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇటు మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు కూడా 20 సంవత్సరాల క్రితం కలిసి చేశారు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు కుదరడంతో అక్కడ మలయాళ ఇండస్ట్రీలో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆ రకంగా ఈ 2 ఇండస్ట్రీలో వాళ్ళ సూపర్ స్టార్స్ కలిసి యాక్ట్ చేయడం అనేది వాళ్ళ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో కూడా 2 కళలా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేకుంటే నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాలని చెప్పేసి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. సో గతంలో నుంచి ఎప్పటి నుంచో కూడా వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అండ్ ఒక సందర్భంలో ఒక ఈవెంట్ లో చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారితో కలిసి నటించడం పట్ల తన ఆసక్తిని తెలియజేయడం జరిగింది. నేను బాలయ్య గారితో ఎనీ టైం ఎప్పుడైనా సరే సినిమాలో యాక్ట్ చేస్తాను, మీరు కథ సిద్ధం చేయండి, అందుకు బోయపాటి గారే డైరెక్టర్ గా ఉండండి అని చెప్పేసి ఆయన వేదిక మీద బాలకృష్ణ గారు పక్కన ఉండగానే బోయపాటి గారిని డైరెక్ట్ చేయమని చెప్పేసి ఆయన కూడా సజెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు విపరీతంగా చర్చ జరిగిపోయింది. తొందరలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా, బోయపాటి గారికి డైరెక్టర్ గా ఉండబోతున్నారా అంటూ రకరకాల చర్చలు సాగిన నేపథ్యం మనం చూస్తాం. కానీ అంటే అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అన్న చర్చ అసలు రాలేదు. ఆ సినిమా ఉంటుంది అన్న ఆలోచన కూడా అందరి మైండ్లోకి వెళ్ళిపోయింది. అటువంటి సంఘటనలు జరగడం మనం చూస్తాం. సో వీళ్ళ కాంబినేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం, బోయపాటి గారు అటు అఖండ, అటు స్కంద ఎటువంటి సినిమాల్లో బిజీగా అయిపోవడం, అలా మనం చూసాం మూమెంట్. సో మళ్ళీ అసెంబ్లీలో చిన్న వివాదం, అటు చిరంజీవి గారికి బాలయ్య గారికి మధ్య అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ పట్ల మొత్తం రగడ జరగడం, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇదంతా చూస్తూ ఉంటే అసలు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అన్న అభిప్రాయాలే కలిగాయి. సో అలా అందరూ కూడా ఆశలు అయితే సన్నగిలిపోయాయి. వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా అంటే ఉండదు, సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా మర్చిపోయారు. కాకపోతే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఆ సూపర్ స్టార్స్ ఇద్దరు కలవడం, మలయాళ ఇండస్ట్రీలో ఈ సూపర్ స్టార్ ఇద్దరు కలవడంతో అందరి కళ్ళు ఇప్పుడు టాలీవుడ్ పైన పడ్డాయి. సో టాలీవుడ్ లో కూడా ఈ ఇద్దరు కలిసి ఇలా కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఇప్పుడు ఆశలు మళ్ళీ పెట్టుకోవడం అయితే జరిగింది. దాని పరంగానే సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు మెగాస్టార్ గారి గ్రాస్,
ఇటు బాలయ్య గారి మాస్ రెండు కలిస్తే అభిమానులకు పండగలా ఉంటుంది. సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండి ఇప్పటి వరకు రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కొల్లగొట్టేలా ఉంటుంది అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. సో కాకపోతే ఇప్పుడు ఇద్దరు హీరోల్ని పెట్టి సినిమా తీసే డైరెక్టర్ ఎవరు, మరి ఇద్దరు కూడా హీరోలు ఈ సినిమాకి ఒప్పుకుంటారా అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే చిరంజీవి గారు గతంలో తన ఆసక్తిని కనబరిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారా లేదా అన్న చర్చపరంగా ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య గారు కూడా మరి కాంబినేషన్ అనగానే చిరంజీవి గారితో మల్టీ స్టార్ అనగానే ఆయన కూడా ఆసక్తి చూపిస్తారా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. సో టాలీవుడ్ అభిమానులు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ కాంబినేషన్ మీద పెట్టుకున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు లేవు అని అనిపిస్తుంది. మళ్ళీ అటు బోయపాటి గారు కాస్త ట్రాక్ తప్పినట్టుగా మనకు తెలుస్తుంది. స్కంద చూసాము, అలాగే అఖండ 2 చూసాము, ఆశించినంత స్థాయి రేంజ్ లో ఆడలేదు. అఖండ 2కి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమాకైన బిజినెస్ ఆ సినిమాని అంటే కమర్షియల్ గా విజయవంతంగా చేయలేకపోయాయి. సో బాలయ్య గారి మార్కెట్ దృష్టిలో ఉంచుకొని అవి భారీగా కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఆ సినిమాకైన బిజినెస్ ఆ మార్కెట్ కంటే ఎక్కువగా ఉండడంతో ఆ టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది. ఇక అంతకుముందు రిలీజ్ అయిన స్కంద అయితే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలా కాస్త బోయపాటి గారైతే కాస్త సైడ్ ట్రాక్ తప్పారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బాలయ్య గారిని అలాగే చిరంజీవి గారిని పెట్టి ఇప్పుడు సినిమా తీసే పరిస్థితి ఉందా అని అంటే కూడా డౌటే అన్న అభిప్రాయాలు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా వస్తుంది. ఏదేమైనా వీళ్ళ కాంబినేషన్ కోసం అయితే చాలా ఈగర్ గా టాలీవుడ్ అభిమానులు అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మనం చూసాం మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేశారు. అది భారీ విజయాన్ని అందుకుంది. అసలు ఇది ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి అద్భుతంగా మేనేజ్ చేశారు. ఆ సినిమా అద్భుతంగా తీశారని టాక్ వినిపించింది. ఆ తర్వాత రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళ కాంబినేషన్ లో RRR వచ్చింది. అయితే RRR కూడా భారీ విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. కాకపోతే ఈ సినిమా తర్వాత ఒక చర్చ, ఒక వివాదం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాలో హీరో ఎవరు అని చెప్పేసి రామ్ చరణ్ గారి అభిమానులు రామ్ చరణ్ గారే హీరో అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్టీఆర్ఏ ప్రధాన హీరో అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. అలా కాస్త డిస్ప్యూట్స్ రావడం జరిగింది ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య. రాజమౌళి గారిని కూడా ఈ ప్రశ్న అడిగితే అది సందర్భం కాదని చెప్పేసి తోసిపుచ్చారే తప్పితే సమాధానం అయితే చెప్పలేదు. సో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని పెట్టి సినిమా తీస్తే ఇద్దరిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇద్దరికి కూడా భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక్కరిని కూడా కాస్త అటు ఇటుగా చూపించినా ఆ అభిమానులు మాత్రం ఊరుకునే ప్రసక్తి మన దగ్గర అయితే ఉండదు. సో అంతో కొంత తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఉన్న నేపథ్యంలో వాళ్ళ అభిమానులు అడ్జస్ట్ అవుతారేమో. మళ్ళీ మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, కాస్త అటు ఇటుగా చూపించినప్పటికీ అక్కడ కూడా పర్లేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితులు వేరే ఉంటాయి. ఇక అభిమానులు చాలా ఎమోషనల్ గా ఉంటారు. సో మా హీరోని కాస్త కూడా తక్కువ చేపించినా ఓర్చుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. మరి ఆ టాస్క్ ని ఎవరు భుజాల మీద మోసి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తీస్తారో లేదో అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. సో సినిమా తీసే ఆలోచన ఉన్నప్పటికీ ఇద్దరు హీరోలు మరి ఒప్పుకుంటారా లేదా అనే దానిపైన కూడా చర్చ ఉంది. సో గతంలో పరిస్థితులు మారిపోయాయి, ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. సో అలా స్టేజ్ మీద ఇద్దరు కలవడం, ఈ సినిమా ఉంటుందని చెప్పేసి చిరంజీవి గారు ప్రకటించుకోవడం, బాలకృష్ణ గారు కూడా ఓకే అని చెప్పేసి చెప్పడం, అప్పుడు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మారిపోవడంతో మరి ఇద్దరు హీరోలు కూడా ఈ కాంబినేషన్ కోసం సుముఖంగా ఉన్నారో లేదో తెలియదు. సో అందుకోసమే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు లేవన్న అభిప్రాయాలే సినీ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. సో తమిళ ఆడియన్స్ అలా వాళ్ళ సూపర్ స్టార్స్ ఇద్దరిని చూసుకునే ఒకే దగ్గర తెరపైన చూసుకునే అదృష్టం వాళ్ళకి దొరికింది. ఇటు మలయాళ ఇండస్ట్రీలో ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ కి ఒకే తెర మీద చూసే అదృష్టం ఆ హీరో అభిమానులకైతే దొరికింది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు, సూపర్ స్టార్లు అయిన మెగాస్టార్ చిరంజీవి గారు మరి నందమూరి బాలకృష్ణ గారు కలిసి ఒకే తెర మీద ఒకే దగ్గర కలిసి కనిపిస్తే దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు రెడీగా ఉన్నప్పటికీ మరి అది అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకమే. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏమన్నా ఇద్దరు కలిసి సినిమా తీస్తారో లేదో అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.